బ్రేకింగ్ చూస్తున్నాం. ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్న మీటింగ్ లో డీఎంకే కార్యకర్తలు త్రిష అంటూ నినాదాలు చేశారు. ఉదయనిధి ప్రసంగిస్తుండగా డీఎంకే కార్యకర్తలు హంగామా చేశారు. సీఎం విజయ్ కు ఉన్న ఏకైక టెన్షన్ త్రిష అంటూ స్లోగన్స్ చేశారు. కావేరీ జలాల కోసం డీఎంకే ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ నిరసనలో ఉదయనిధి స్టాలిన్ పాల్గొని ప్రసంగిస్తుండగా ఈ ఆసక్తికర ఘటన జరిగింది. ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இன்னைக்கு இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறார். அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன. ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இன்னைக்கு இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறார். அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன. ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్న మీటింగ్ లో డీఎంకే కార్యకర్తలు త్రిష అంటూ నినాదాలు చేశారు. ఉదయనిధి ప్రసంగిస్తుండగా డీఎంకే కార్యకర్తలు హంగామా చేశారు. ఇక డీఎంకే కార్యకర్తల నినాదాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్. వంశీ, కావేరీ జలాలకు సంబంధించి గత కొద్ది రోజుల నుంచి కూడా తమిళనాడులో డిఎంకే ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అయితే ఇవాళ ఒక ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఉదయనిధి స్టాలిన్ ఏదైతే ఒక మీటింగ్ లో పాల్గొని అక్కడ పెద్ద ఎత్తున అంటే రాష్ట్రానికి సంబంధించి కావేరీ జలాలకు సంబంధించి ఇష్యూ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ కూడా ప్రజలకు సంబంధించి, ఎందుకంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఈ కావేరీ జలాలకు సంబంధించినట్టు కూడా ఆయన కొన్ని రకాల వ్యాఖ్యలు చేస్తూ కూడా ఈ విషయంలో టీవీకే పార్టీ కావచ్చు, లేదంటే ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారంటూ కూడా ఆయన రకరకాల వ్యాఖ్యలు చేస్తున్న సందర్భంలో కొంతమంది ఏదైతే కార్యకర్తలు డీఎంకే కార్యకర్తలు ఒక ఆసక్తికరమైనటువంటి చర్చని అక్కడ అంటే పెద్ద ఎత్తున త్రిష అంటూ కూడా నినాదాలు వ్యక్తం చేయడం జరిగింది. మనకు తెలుసు గత కొద్ది రోజుల నుంచి కూడా అంటే గతంలో ఉన్నటువంటి స్నేహం ఏదైతే ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ కి త్రిషకి మధ్యన సన్నిహిత్యం కొనసాగుతుండడం, ఈ మధ్య కాలంలో కొంచెం వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఒకసారిగా ఆ ఇష్యూని ఇక్కడ ఈ మీటింగ్ లో, ఈ పబ్లిక్ మీటింగ్ లో ఇక్కడ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్న సందర్భంలో కొంతమంది కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించి ఈ రకంగా త్రిష అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు కేకలు వేయడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఉదయనిధి స్టాలిన్ కూడా ఒకనొక సందర్భంలో అంటే ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను ఆపివేసి ఆసక్తికరంగా ఆయన కూడా తిలకరించడం జరిగింది. అయితే మొత్తం మీద ఈ ఇష్యూకి సంబంధించి మాత్రం కొంతమంది కార్యకర్తలు ఈ రకంగా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చని అక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేశారంటూ కూడా పెద్ద ఎత్తున అంటే వీడియోలు ఇవన్నీ కూడా ట్రోల్ అవుతున్నాయి. సో మొత్తం మీద ఈ కావేరీ జలాలకు సంబంధించి మాత్రం అంటే డిఎంకే మొదటి నుంచి కూడా ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఈ నిరసన కార్యక్రమాలు చేస్తుంది. ఇవాళ మరింత ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో స్టాలిన్ ఏదైతే ఉదయనిధి స్టాలిన్ ఒక సమావేశంలో అంటే అక్కడ మాట్లాడుతున్న సందర్భంలో వీళ్ళు ఈ రకంగా చర్చకు పైకి తీసుకురావడం జరిగింది. ఇది ఒక ఆసక్తికరంగానే చెప్పుకోవచ్చు వంశీ. థ్యాంక్ యూ గోపినాథ్.